వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్ తో నవ్య. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చక్కగా మందార పూలతో అలంకరించాను. స్కోట్ పూజ కూడా అయిపోయింది. ఇంకా వాతావరణం కూడా చాలా కొంచెం బాగుంది. ఈ సినిమా వస్తుంది జగన్మోహిని చూస్తున్నాను నేను. కొంచెం ఉప్మా ఉంటే తినేసాను. పొద్దున్నే క్లీనింగ్ అయిపోయింది కానీ కొంచెం ధీమాగా నేను ఉన్నాను, లేకపోతే హడావిడిగా ఉన్నాను. ఇంకా మొన్న లైనింగ్ ఫాల్ కొన్నాను కదా, అది తడిపోయాను. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆరిన తర్వాత కొంచెం వైరింగ్ చేసి కొంచెం కట్ చేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు మర్చిపోయాను, ఇవాళ మా అమ్మ వస్తుంది. నా గురించి ఉంటాను ఉండవా, నన్ను ఎప్పుడు వెళ్ళిపోతుంది, వచ్చి వెళ్ళిపోద్ది. ఇవాళ ఎలాగైనా ఉండవంటే సరేనమ్మ నీ ఇష్టం ఉంటాను అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వస్తుంది, అడ్రస్ వరి కొనుక్కొని వస్తుంది. మా అమ్మ అయితే వచ్చేసింది, చుట్టూ వెలిగిపోతుంది, శంకులకు వచ్చింది. ఎప్పుడు అన్నయ్యతో పాటు వచ్చేది, డల్గా వెళ్ళిపోయి చూడాల్సి హ్యాపీగా వచ్చింది మా ఇంటికి. అయితే నా గురించి అయితే టమాటా ఉప్మా తెచ్చింది. ఇదేం కూరమ్మా? ఉల్లికాయలు టమాటా మంచి కూర. ఇదేదో ప్రసాదం అన్నవరం ప్రసాదం కూడా తెచ్చింది. ఇంక దాంట్లో ఏం తెచ్చిందో కూడా నాకు తెలీదు, చూపెడుతుంది ఇప్పుడు చూడండి. ఇంకోని నువ్వులు చేయడాలి. ఇదిగోండి బుజ్జిగాడి గురించి అమ్మ చేసిందన్న, తెచ్చింది. ఫుల్గా నువ్వులు వేసి ప్లేస్ లేనట్టుకుంది, ఖాళీ కూడా లేదు, ఫుల్ ఉన్నాయి. నేను మొన్న ఆదివారం చేసిన చేపల పులుసు కూడా తెచ్చింది అమ్మ నా గురించి, రేపుడు గురించి, బుధవారం గురించి అని. అది మాట్లాడితే ఏడ్చేది, అదే బాధ ఎక్కువ. అంటే ఎక్కువ ఇష్టంగా తింటాను కదండి, అందువల్ల నేను రాపోయినా బాధపడిపోతా అమ్మ. ఇప్పుడైతే అమ్మ ఇష్టంగా తెచ్చింది కదా టమాటో ఉప్మా అయితే తినేస్తాను. ఇప్పుడు అయితే వెళ్ళిపోతుంది. భోజనం ఎలాగ పొద్దున్న వచ్చింది, భోజనం చేసింది. చూడడానికి 2 చీరలు ఫాల్ వేయించుకొని పారిపోతుంది ఉండకంటే కనీసము. వెళ్ళిపోతుంది. బుజ్జిగాడు ఎంత బాధపడతాడో తెలియదు, వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోయిందని. బాయ్ బాయ్ చెప్పాను కదండి, మా అమ్మ వస్తుంది, ఉంచుతాం అనుకున్నాను, ఉండననేసింది. 11 గంటలకు వచ్చింది. ఒక 2 చీరలు కుట్టించుకుంది, ఫాల్ వేయించుకుంది. బ్లౌజ్ కొంచెం అడ్జస్టబుల్ చేయమంది, చేస్తాను. తీసింది ఇంత పిడికిడంత అన్నది. ఎక్కువ కూడా తినలేదు అసలు. తనకి ఇష్టపడదు ఇంట్లో ఉండడానికి కానీ తినడానికి కూడా ఇష్టపెట్టుకోదు అసలు. అలా బతిమలాడితే అలా తిన్నది, వెంటనే బయలుదేరిపోయింది. నేను తింటే ఆనందంకి ఇంకా అలా దగ్గరుండి తినిపించినట్టుగా తినిపించింది మా అమ్మ అయితే. ఇంక చూడాలి బుజ్జిగాడు ఏమంటాడు, అమ్మ మీద నడుగుతాడే చూడాలి. అమ్మమ్మ ఎక్కడ అంటాడు చూడాలి. బుజ్జిగాడైతే స్కూల్ నుండి వచ్చాడు, 4:30 అయింది. రాగానే అయితే వాళ్ళ అమ్మమ్మాయి ఎక్కడ అని అడిగాడు. కొంచెం బాధ అనిపించింది. ఇంకా టీ అడుగుతున్నారు, టీ అయితే వచ్చి పెడుతున్నాను. ఇంకా డికాషన్ దిగాలండి. ఇంకానే ఇదిగోండి మా బుజ్జిగాడు అయితే హోంవర్క్ అయితే స్టార్ట్ చేస్తాడు. నానా ఎరేజర్ ఎరేజరా నీదే? యశ్వంత్దా? ఫ్రెండా? యశ్వంత్ ఎరేజరా? యశ్వంత్ ఇదా తెచ్చావా నువ్వు? అయితే పెట్టేశాను. బుజ్జిగాడికి హోంవర్క్ రాయించి కాసేపు నేను అలా సారపడ్డాను. కొంచెం ఎందుకు అలసటగా అనిపించింది నాకైతే ఇవాళ, నీరసంగా. ఇప్పుడు మా అమ్మ అయితే క్లీన్ చేసి మరీ వెళ్ళిపోయింది ఇంటికి. ఇంటిలో చేపల బసారి తిన్నాము. ఇప్పుడైతే క్యాబేజీ పువ్వు మనం తెచ్చాం కదా, అది ఉంది, కట్ చేసేస్తాను కూరకి. పువ్వు మొత్తం కట్ చేసి ఇవితో సరే అయిపోయింది. క్యాబేజీ పువ్వు ఇంకా లేదు. అన్నం అయితే కొంచెం ఉడకాలి. ఇంకా ఇటువైపు అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను. బుజ్జిగాడు ఏమో బొమ్మలు చూసుకుంటున్నాడు, సెల్ఫీ విత్ బజరంగి. అన్నం కూర అయిపోయింది. బుజ్జిగడికి అయితే వేడి అన్నం తినిపిద్దామని ఆడికే ముందు పెట్టేస్తున్నాను. చిన్న అన్నం చిన్న కూర తిన్నాను. ఫస్ట్ది పెట్టకూడదు కదా, అందుగురించి పెట్టలేదు. కూర తెదిరిపోయింది. ఎక్కువ కారం అయితే చేయలేదు, ఆడ ఇబ్బంది పడతాడు కదనేసి. చారు ఉంది కానీ చారు ఎందుకులే అని పెట్టలేదు, మరి వేడిగా ఉంది కదా అనేసి. భోజనం అయిపోయింది. మా ఆయన అయితే బిసానే ఇచ్చారు బొజ్జుడిపోవడానికి. అరగంట సేపు అక్కడ కూర్చోనని అప్పుడు వీడియో తీద్దామని లేదు, వచ్చి పడుకున్న తత్తులేకు వీడియో తీద్దామని అంటుంది. నచ్చితే వీడియో తీసుకెళ్ళి మా ఆయన అనేసాను. గుడ్ నైట్ వీడియో తీద్దామని లేకమన్నా. అరగంట సేపు కూర్చున్నప్పుడు ఏడ్ చేసి గుర్తు రాలే నాకు. అవును, నేను పడుకున్నప్పుడు గుర్తు వస్తుంది. ఇలా మంచి నిద్ర వస్తుందని పడుకుందామని పడుకుంటుందా, వచ్చి లేపేసి లైట్ వేసి వీడియో గుడ్ నైట్ చెప్తాం లేదా అని అంటుంది. ఇలా ఉంటుంది మనవి తెలివితేటలు, మామూలు కాదు, పెద్ద ఎక్కువ తెలివితేటలే కదా, మామూలు తెలివితేటలు అంతే. అంత కేజీ దొండకాయలు తెలివితేటలే.
ఏంటి కేజీ దొండకాయలా? మా ఫిల్మీ రోజులు చెప్పినట్టు దొండకాయ ఫ్రైడ్ రైస్, దొండకాయ బిర్యానీ, దొండకాయ ఇవి అని చెప్పి తెలివితేటలు ఉంటాయి. అలా ఉంటాయి తెలివితేటలు. అంటే మంచిదా చెడ్డదా? అంతే. తెలివి తక్కుతాను అంతే మరి. ఇంకా అయ్యో చూసారు మా ఆయన తెలివి తక్కువ నేను అనట్లేదు. మమ్మల్ని నేను తెలివి తక్కువ అయిపోతాను ఇంకా. ఎందుకో అంతే మరి. నేను చెప్పు కారణం చెప్తాక తెలుస్తుంది నాకు. రేట్ చెప్తాం. ఇదేంటి ఇలాగే అంటారు ఎప్పుడు చూసినా మా ఆయన. నాకు ఇది ఒకటి అనుకుని దొండకాయ అంటారు, పుట్టదే అంటారు, బణదే అంటారు, రకరకాలు పిలుస్తారు. ఆ ఫిల్మీ మ్యూజిక్ చూసినట్టు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నాకైతే తెలియదు. నీకు తాగలేదు. ఊదెత్తు దోమలు ఊదెత్తు వెలిగిస్తే ఆ పగని తేలిపోయింది. ఇక్కడ నొప్పి వచ్చింది రాత్రి. ఇలాగే ఉంటారు. ఆయన తిడుతూనే ఉంటారు. గొంతు పట్టేసింది పొద్దున్న నుంచి అవ్వట్లేదు మాటలు. గొంతు పెట్టడం వల్ల నేను ఫ్రీ అయ్యాను. ఎందుకో నన్ను గసరకుండా ఉన్నావు అంటే నీకు గొంతుతున్నా రోజు నేను తెలియదు. అది తెలుసు కదా అబద్ధలాడికే నీ చెప్పు చేతలు ఎంత అమ్మ. నేనా వీరు వేరే ఫ్రెండ్స్ నేనేమి అలాగా చెప్పు చేతలు పెట్టుకోను. నేను అసలు ఎప్పుడు లేదు. అవునా అబద్ధలాడు. ఇక్కడ చేసుకొని చెప్పు హాట్ బొచ్చ చేసుకొని ఇలాగే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం మేమైతే కదా. ఇక్కడతోనే వీడియో కూడా ఎండ్ చేసేస్తాము. మా వీడియో నచ్చినట్టుగా అయితే ఒక లైక్ వేసుకొని షేర్ చేసుకొని కామెంట్ చేసుకోండి.